వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు లేత పొట్టెల మాంసం తీసుకొచ్చిన ఒక చుక్క నీరు పోయకుండా మంచిగా ఫ్రై చేద్దాం, సూక ఫ్రై చేద్దాం. అది ఏ విధంగా అనేది చూపిస్తాం మీకు. చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. ఈ స్ట్రక్చర్ ఎంత బాగా వచ్చింది, నోరు ఊరిపోతుంది కదా. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇప్పుడు. మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటను, హోల్ గరం మసాలా దినుసులు, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఒక కప్పు పెరుగు, అలాగే గరం మసాలా కూడా, కొంచెం రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసి కలిపేసుకొని ఒక గంట సేపు మ్యారినేట్ చేద్దాం. అంటే ఒక గంట పక్కన పెట్టేద్దాం అన్నమాట. కట్టెల పొయ్యి మీద చేస్తే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది. బట్ ఇక్కడ నాకు కట్టెల పొయ్యి లేదు కాబట్టి నేనైతే కుక్కర్లో వేస్తున్నా. ఇప్పుడు కుక్కర్లో ఒక 6 విజిల్ వచ్చేంత వరకు ఉడకనిస్తాము. లేత మటన్ కాబట్టి ఒక 6 విజిల్లో ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఆ వాటర్ సపరేట్ చేసేద్దాము. అలాగే ఆ ముక్కలు కూడా వేరే దాంట్లో తీసుకుందాము. ఆ వాటర్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు పోయాలి అనేది మీకు చూపిస్తా. ఈ విధంగా ముక్కలన్నీ తీసేసి పక్కన పెట్టుకుందాం. ఆ వాటర్ కూడా పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని ఒక 6 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని, ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు అనమాట, సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాము. ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేయడం వల్ల తొందరగా వేగుతాయి అన్నమాట. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేద్దాం, ఒక చెంచా పసుపు. అలాగే ఒక అల్లం వెల్లుల్లి ముద్ద, ఒక 2 టేబుల్ స్పూన్లు. మంచిగా ఫ్రెష్ ఇప్పుడే నూరినామన్నమాట దాన్ని. అల్లం వెల్లుల్లి ముద్ద ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. మీడియం సైజు 2 టమాటాలు సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసేద్దాం ఇప్పుడు. టమాటా ముక్కలు. ఈ టమాటా ముక్కలు మెత్తబడాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. మీరు కలపకుండా ఉన్నారనుకో మాడిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మటన్ ఉడికించిన నీళ్లు ఉన్నాయి కదా, ఒక 2 గంటలు పోసుకుందాము. దానివల్ల టమాటా మెత్తగా ఉడుకుతుంది. అలాగే ఫ్రై కూడా చాలా టేస్ట్ వస్తుంది. గ్రేవీ లాగా అయిపోతుంది అనమాట. మూత పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి ఒకసారి. చాలా బాగా వచ్చింది కదా. స్ట్రక్చర్ కూడా ఇంకొద్ది ఉడకాలి. ఉడికిపోయింది ఇప్పుడు. ఇప్పుడు మనం ఉడకబెట్టిన మటన్ ఉన్నది కదా, పక్కన పెట్టేసిన కదా, ఇప్పుడు ఆ మటన్ ముక్కలు మొత్తం వేసేసి మంచిగా కలిపేసుకొని మంచిగా మూత పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి ఆయిల్ ఎంత మంచిగా పైనకి వచ్చిందో. మనము మటన్ ముందే ఉడికించినాం కాబట్టి మంచిగా సాఫ్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఒక 3 చెంచాల కారం వేసేద్దాము. చూస్తురు కదా, ఈ మటన్లో ఎక్కువ ఏం వాడలేము. ఎలాంటి ఉల్లిగడ్డలు నూరేసి, కుడక నూరేసి అలా ఏం వాడలేము. చూస్తున్నారు కదా, చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మటన్ ఉడికించిన నీళ్లు కొన్ని ఉన్నాయి కదా, అవి పోసేసినాం. అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి మంచి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేద్దాం. చూడండి మధ్య మధ్యలో కలుపుతున్నా. మంచి స్ట్రక్చర్ వచ్చింది, మంచి వాసన కూడా వస్తుంది. సూపర్ వచ్చింది వాసన, అయితే బాగుంది. ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఓపికతో చేయండి, చాలా బాగా వస్తుంది. తింటప్పుడు మాత్రం నరాలు నాట్యం ఆడతాయి నోట్లో. ఇప్పుడు చివర్లో కస్తూరి మేతి వేద్దాము. ఇది కలిపినాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేద్దాం. ఆ నెయ్యి ఫ్లేవర్ అలాగే ఉంటుంది తెలుసా, చాలా బాగుంటుంది. మంచిగా కలిపేసి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలేద్దాము. 2 నిమిషాల తర్వాత చూడండి, చూపిస్తాం మీకు ఏ విధంగా వచ్చిందో. మొత్తం కడక్ వచ్చింది. మన రెస్టారెంట్లో కానీ హోటల్లో కానీ తింటాం చూడు, చాలా బాగా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, మరి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పటికైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేరో సబ్స్క్రైబ్ చేయొచ్చు. లైక్, షేర్, కామెంట్. చాలా ఓపికతో చేసిన కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, అద్దిరిపోయింది. ఒక చుక్క నీళ్ళు పోయలేం కదా, చాలా బాగా వచ్చింది. మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి, మీకు కూడా పక్క నచ్చుతుంది. నోట్లే మాత్రం నరాలన్నీ జువ్వుమంటున్నాయి తింటే. ఒక ఉల్లిగడ్డ కొరుకుదాం. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇదే విధంగా మీరు కూడా చేసుకొని కామెంట్లో చెప్పండి ఏ విధంగా వచ్చిందో. పర్ఫెక్ట్ వచ్చింది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. చూడండి ముక్క కూడా సెమీ సాఫ్ట్గా ఎంత బాగా ఉడికిందో ఒకసారి చూడండి. చాలా బాగా ఉడికింది కదా. ఆ, తింటే మాత్రం టేస్ట్ అద్దిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మరి మన ఛానల్ వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయండి.